హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ చింతకూర అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నానండి. చింత చిగురు అయితే తీసుకున్నాను. ఇదైతే క్లీన్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను కూరకు సరిపడగా. చికెన్ అయితే కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసి నీట్గా కడగాలండి. కడిగైతే పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఇవైతే ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే గమ్మున వేగుతాయి కదా. కూరకు సరిపడగా సాల్ట్ అయితే వేసేసానండి. కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై అయిన తర్వాత తీసి చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత అయితే ఇలా చూడండి, ఇలా అయితే వేగినాయి ఇవి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేస్తున్నానండి. టమాటాలు వేసిన తర్వాత కూడా ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. మూత అయితే పెడుతున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఎలా ఫ్రై అయినాయో, ఇలాగైతే ఫ్రై అవ్వాలి. దీంట్లో 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత అయితే ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై అవనివ్వాలండి, పచ్చివాసన పోయేదాకాని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే చికెన్ వేసేసాను. చికెన్ వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా చేసి చూడండి. కూర అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. చికెన్ అయితే వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. మనకు కూరకు సరిపడ కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లున్నర అయితే వేస్తున్నానండి. మొత్తం కారం అయితే ముక్కలుగా నీట్గా పట్టించాలి. ఇది ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. వాటర్ అయితే కూరకు సరిపడగా ముక్క ములిగేదాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నానండి. అక్కడైతే స్కిప్ అయింది. కూర అయితే దగ్గర పడింది కదా. ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న చింత చిగురు అయితే వేసేసుకోవాలి. కొంచెం చేతులతో అయితే రఫ్ చేసుకుంటూ వేయాలండి. అది తడిగా ఉంది, నా చేతులకైతే అంటుకుపోతుంది. కడిగానండి ఇప్పుడే. మొత్తం వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలి. సిమ్లోనే ఉడకనివ్వాలండి. మనకైతే గ్రేవీ ఉంటుంది. బాగా చిక్కబడిపోయింది కదా, కొంచెం మాడుతుంది. సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఒక స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నానండి. గరం మసాలా అయితే వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఉడికినిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, కూర అయితే అయిపోయింది. కొత్తిమీర అయితే వేస్తున్నాను. కూర అయితే మంచి గ్రేవీతో అయితే వచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. నా వీడియో ఇంతవరకు చూసారనుకుంటున్నాను. చూస్తే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.